ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ బాబా వారి పాద పద్మము శతకోటి ప్రణామాలు అర్పిస్తూ ఈరోజు గౌరవనీయులు పూజ్యులు బ్రహ్మశ్రీ డిఎస్ శాస్త్రి గారు మనందరికీ సుపరిచితులు. వారి యొక్క రుద్ర ప్రవచనము ప్రారంభించవలసిందిగా కోరుచున్నాం. సాయిరామ్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. ఇవాళ మనం 5వ అనువాకంలో 5 మంత్రాలు పూర్తి చేసుకున్నాం. 6వ మంత్రం మనం చెప్పుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆ రుద్ర అనువాకంలో ఆ సద్యోజాత అనేది ఈ పంచముఖాల్లో తూర్పు వైపునటువంటి ముఖాన్ని శివుణ్ణి పంచముఖ స్వరూపంగా మనం చెప్తాం. అదే పంచ బ్రహ్మతత్వాన్ని కూడా మనం చెప్తాం. మనం ఉన్నది కూడా 5వ అనువాకంలోనే. అది కూడా 5 అనువాకాల్లో 5వ అనువాకంలో 5 మంత్రాలు మనం పూర్తి చేసుకున్నాం. ఆ సద్యోజాత అనే ఈశాన తూర్పు వైపు ఉన్నటువంటి ముఖాన్ని గురించి చెప్తున్నాం. సద్యోజాతాయ వై నమో నమాది. సద్యోజాత, అఘోర, తత్పురుష, ఈశాన, వామదేవ, ఈశాన, ఈ 5 శివుడి యొక్క పంచముఖాలు. సో ఈ పంచముఖ పరం అంటే అదే ఓంకారంలో ఉన్నటువంటి 5 తత్వాలు. ఓంకారం అనేది ఆది నాదం. ఈ ఆది నాదం వచ్చింది నిశ్శబ్దం నుంచి. ఆ నిశ్శబ్ద స్థితిలో ఉన్నటువంటి పరమేశ్వరునే స్థాణు స్వరూపం ఉంటాం. ఈ వ్యాపక తత్వం ఏదైతే వచ్చిందో దాన్ని విష్ణుతత్వం ఉంటాం. ఆ వ్యాపక తత్వం స్థాణుతత్వం అంటే శివ విష్ణు పరమైనటువంటి తత్వాలకి సంబంధించిన 6వ మంత్రాన్నే ఇవాళ మనం చెప్పుకోబోతున్నాం. మంత్రం చాలా చిన్నగా ఉంటుంది. ఈ చిన్నగా గిరిశాయ సిపివిష్టాయ నమో నమ. ఓం నమో గిరిశాయ సిపివిష్టాయ చ. సో అంతే మంత్రం. సో ఈ గిరి, ఈ సిపివిష్ట, ఇప్పుడు ఈ అనువాకంలో మనకు వస్తున్న మంత్రాలన్నీ కూడా చాలాసార్లు ఎన్నోసార్లు వెనక వచ్చిన మంత్రాల్లో ఉన్న భాగాలు భావాలు మనకు కనపడుతూ ఉంటాయి. ఆల్రెడీ ఆ రహస్యం ఏమిటో చెప్పాను మీకు. మంత్రాల్లో ఇది వచ్చిందన్నప్పుడు ఆ దాని యొక్క ప్రత్యేకత, ఎక్కువ శ్రద్ధాసక్తితో దాని వివరణ తెలుసుకుని ఆచరణలో పెట్టుకోవటం అనే పరంగా కూడా అన్వయించుకున్నాం. ఇప్పుడు శతధన్వ, సహస్రాక్ష, వృక్ష, అరణ్య, కక్ష్య, వన ఎన్నోసార్లు వస్తుంది. సో అంతేకాకుండా ఈ రుద్రానికి హృదయం ఉంటాం అష్టమానువాకాన్ని. ఎందుకని? అందులోనే నమశివాయ మంత్రం ఉన్నది. అందులోనే తారాయ అనే ఏకవాక్య మహామంత్రం ఉన్నది. ఈ మంత్రాలన్నీ ఉన్నటువంటి అష్టమ అనువాకంలో అక్కడ కూడా వృక్షాయ అనే మాట వస్తుంది. అంటే ఆ వృక్షం ఏ మాదిరిగా దాని జీవిత విధానం ఏ మాదిరిగా ఉన్నదో, ఏ మాదిరిగా దాని యొక్క ప్రయాణం రుజుమార్గంలో జ్యోతిర్మయత్వం వైపు ప్రయాణం సాగుతుందో ఆ మాదిరిగా సాగేదానికి విశ్వం మొత్తానికి అనుక్షణం ఆదర్శంగా ఉంటూ ఆ మార్గం మనకి చూపిస్తూ దానికోసం మనకి ఆహారాన్ని అందిస్తూ ఉన్నటువంటి వృక్షాన్ని ఆదర్శంగా పెట్టుకుని సాధన చేసి ఈ అనేకంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోమన్న సంకేతంగా చెప్పబడ్డది. అనేక సార్లు ఈ నామాలు ప్రత్యేకంగా రావటాన్ని అట్లా మనం అర్థం చేసుకోవాలి. ఇందులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, సృష్టి అని అవన్నీ మనం చెప్పుకుంటాం. ఇప్పుడు చెప్పుకున్నటువంటి కొద్ది వేద మంత్రాల్లో చెప్పిన వేద మంత్రాల్లో ఈ సృష్టి మొత్తానికి నువ్వే సృష్టికర్తవి, నువ్వే దాన్ని పెంచి పోషిస్తున్నవాడివి, నువ్వే దాని లయకర్తవి, నువ్వే కాలస్వరూపుడివి, ఈ పంచముఖ స్వరూపంగా విశ్వం మొత్తాన్ని పాలిస్తున్న ఓ మహాశక్తి, నీకు నా నమస్కారము. అది ఆ భావాన్నే ఈ మంత్రం కూడా మనకి రిఫ్లెక్ట్ చేస్తుంది. దాన్ని ఇట్లా మనం తెలుసుకోవచ్చు. సో మంత్రం ఏమిటంటే చాలా సింపుల్ మంత్రం. ఓం నమో గిరిశాయ చ సిపివిష్టాయ చ. సో ఆల్రెడీ ఈ మంత్ర అనువాకం మొత్తానికి కూడా మంత్రద్రష్ట శంభు, అంటే సాక్షాత్తు శంభువనాని, ఇది శంభు అనుకున్నాం. ఆల్రెడీ దాని గురించి చెప్పుకున్నాం. అన్ని భువనాలకి ఆనందాన్ని, సంతోషాన్ని, సుఖాన్ని, శాంతిని కలిగించే పరతత్వం ఏదైతే ఉందో ఆ శంభు చెప్పినటువంటి మంత్రాల్లో, ఈ మంత్రాల్లో మనం ఇప్పటిదాకా 5 మంత్రాలు మనం చెప్పుకున్నాం. గిరిశ అంటే ఈ గిరిశ అనే శబ్దానికి కూడా ఎన్నోసార్లు
ఒకటో అనువాకంలో, రెండో అనువాకంలో వచ్చినప్పుడు, ఒకటో అనువాకంలో ప్రధానంగా 5-6 విధానాలుగా వచ్చింది. అప్పుడు దీని గురించి మనం చెప్పుకున్నాము. సో ఇక్కడ గిరిశాయ అన్నప్పుడు, హే భగవాన్ కైలాసవాసి, సర్వ వాక్ స్వరూప అంటే సర్వ శబ్ద స్వరూప, సర్వ అక్షర స్వరూప, సర్వ మంత్ర స్వరూప అనే భావాన్ని, సిపిష్టాయ అంటే హే భగవాన్, సిపిష్ట అంటే పక్షి ఎగిరినట్టుగా వ్యాపించి ముందుకు పోవటం, ఆ వ్యాపక స్వరూప అంటే విష్ణు స్వరూప, నీకు నమస్కారం, దాని అర్థం అంతే ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా ఏ భావం చేత, ఏది ఏ కారణం చేత ఈ భగవంతుడు అవతార పురుషుడిగా వచ్చినప్పుడు ఈ భావన కలిగి ఆయన ముఖత ఈ మంత్రం వెలువడిందో మనకి ఎగ్జాక్ట్గా కనుక్కోవటం కేవలం భగవంతుడికి మాత్రమే సాధ్యం. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవతారమూర్తిగా భగవాన్ సత్య సాయిబాబా మన మధ్యలోకి వచ్చారు. ఎన్నో సందర్భాల్లో ఎన్నో మాటలు చెప్పారు, చాలా చిన్న చిన్న మాటల్లో చెప్పారు. ఇది సమస్త అష్టాదశ పురాణ సారాన్ని వేదవ్యాస మహర్షి ఒక శ్లోకంలో చెప్తే, స్వామి 2 పదాలు హెల్ప్ ఎవర్ హర్ట్ ఎవర్ అని ఒక మాటలో చెప్పారు. అది ఇంగ్లీష్లో. ఆఫ్టర్ ఆల్ 26 అక్షరాలు ఉన్న ఇంగ్లీష్ భాషలో అంత సున్నితంగా ఒకే ఒక చిన్న వాక్యంగా చెప్పారు. అట్లా లోక తృష్ణ పాపి, కృష్ణ తృష్ణ గోపి అన్నారు. అది ఎన్నో రకాలుగా రకరకాల వ్యాఖ్యానాల రూపంలో చెప్పింది. మనస్సును గురించి స్వామి చెప్పింది ఇంతవరకు నేను ఎక్కడా డెఫినేషన్ వెళ్ళలేదు. చిన్న కర్చీఫ్ పట్టుకొచ్చి చూపించి, ఇందులో ఉన్న దారాలు పడుగు పేక, కొన్ని నిలువు ఉన్నాయి, కొన్ని అడ్డం ఉన్నాయి. ఈ నిలువుగా అడ్డంగా ఉన్నటువంటి దారాలు ఈ ఆకారాన్ని కర్చీఫ్ అంటున్నాను తప్ప, నిజంగా కర్చీఫ్ అంటే దారాలే కదా. ఒక దారాల కట్టని పట్టుకొచ్చి మీ ముందు పెడితే దానికి కర్చీఫ్ అను. ఆ దారాలు ఈ ఆకారంలో ఉంటే కర్చీఫు. ఇందులో ఒక్కొక్క దారాన్ని మనం తీసేసేసి దారాలు మాయమైపోయేది కర్చీఫు. అట్లా ఆలోచనల యొక్క పడుగు పేకనే మనసు. ఈ డెఫినేషన్ కూడా సంకల్ప వికల్పాత్మానం మనహ అని విన్నాను తప్ప, ఈ ఎగ్జాంపుల్ ఈ మాదిరిగా అత్యంత సున్నితంగా, సూక్ష్మాతి సూక్ష్మంగా, తేలిగ్గా, అంటే జేబులో వేసుకుని, గింజలు జేబులో వేసుకుని పోయే విధానంగా చెప్పినండి స్వామి. ఒక అవతారమూర్తి, మనం ఇప్పుడు వాడు సత్యసాయి లాగా ఒక అవతారమూర్తిగా శివుడు వచ్చినప్పుడు వ్యక్తం చేసినటువంటి ఈ మంత్రాలని ఇవాళ సంకలనం చేసి ఈ అనువాకంలో చెప్పబడ్డాయి. కాబట్టి ఎగ్జాక్ట్గా ఏ సంఘటన స్వామికి ప్రేరకమై ఆ మంత్రం చెప్పబడ్డదో ఊహించడం అనేది ఆయనకి మాత్రమే సాధ్యం, మనం చెప్పలేం దాని గురించి. సో ఈ గిరిశ, ఈ సిపిష్ట అనే దాన్ని 3-4 రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అర్థం చేసుకునే దానికి ప్రయత్నం చేసే ముందు, ఈ అనువాకంలో ఇప్పటిదాకా జరిగిన 5 మంత్రాలు మనకి ఏం చేస్తున్నాయో ఒకసారి గుర్తు కనుక చేసుకునేటట్టయితే, ఈ మంత్రంలో ఉన్నటువంటి మొదటి 2 మంత్రాలు సృష్టికి అవసరమైనటువంటి 4 తత్వాల్ని, అంటే భూతత్వానికి ఆధారమైనటువంటి శివుణ్ణి, జలతత్వానికి ఆధారమైన శివుణ్ణి, సో అదే మాదిరి పశుపతి అంటే యజమాని తత్వానికి ఆధారమైనటువంటి శివుణ్ణి మనం చూడటం, అగ్నితత్వానికి ఆధారమైనటువంటి శివుణ్ణి భవ, శర్వ, రుద్ర, పశుపతి ఈ రూపంలో మనం చూడటం జరిగింది. అంటే సృష్టి ఏర్పడటానికి కారణభూతమైనటువంటి 4 రుద్రమూర్తుల్ని, అంటే అష్టమూర్తుల్లోంచి 4 మూర్తుల్ని మొదటి 2 మంత్రాల్లో చెప్పిన తర్వాత, సో ఏ రకమైనటువంటి మనస్సుతోనూ సాధన చేసినప్పుడు పొందవలసిన గమ్యం పొందుతావు అన్న వివరాల్ని, ఆ మనోస్థితిని 2 మంత్రాల్లో 3, 4గా చెప్పిన తర్వాత 5వ మంత్రంలో మనకి చెప్పింది శతధన్వ సహస్రాక్ష. ఏమిటి దాని అర్థం? రక్షణాత్మకత, శిక్షణాత్మకత. నీకు ఏ రకంగా రక్షణ ఇచ్చి నిన్ను ప్రోగ్రెస్కి, పురోగతికి పంపించాలి, నెక్స్ట్ లెవెల్కి పంపించాలి, దానికోసం రక్షణాత్మకమైనటువంటి భావంతో పాటు తప్పు చేశావు, లేదు ఎక్కువ తక్కువలు చేశావు, ఆ కర్మపరమైనటువంటి శిక్ష పరంగా ఈ రక్షణ శిక్షణాపరమైనటువంటి ద్వంద్వాన్ని చెప్పిన తర్వాత, ఈ సాధన ఎట్లా చేయాలి, ఏ స్థితి నుంచి నువ్వు ఏ స్థితికి పోవాలి, సాధన చేయాలి అన్నాం, ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలి. సపోజ్ ఒక పిహెచ్డి మన గోల్ అనుకోండి, 1వ తరగతిలో ఉన్నాడు పిహెచ్డి, 1, 2, 3, 4, 5 పిహెచ్డి అక్కడ దాకా పోవాలి. లేదా ఆల్రెడీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డి ఆ నెక్స్ట్ లెవెల్కి పోవాలి. సో ఎవరు ఏ స్థితిలో ఉన్నవాడు ఏ స్థితి నుంచి ఏ స్థితికి పోవాలి అన్నటువంటి వివరాన్ని
ఈ గిరిశ, ఈ శిపిష్ట అన్న నామద్వయంలో మనకి ఇండికేట్ చేస్తున్నట్టుగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే సాధనకి కావలసిన మనోస్థితిని మనకి చెప్పినాక, ఈ మనోస్థితి తెలిసి తెలియగానే ఎందుకు యూజువల్గా మనం ఏం చేస్తాం, పక్కవాడికి వచ్చింది నాకు ఎందుకు రాలేదు అనే మాట అడుగుతూ ఉంటాం. స్వామి ఆయనకి ఉంగరం ఇచ్చారు, నాకు ఇవ్వలేదు, లేదు ఆయనకి అన్ని రకాలుగా చేశారు. సార్ ఇక్కడ నాకు కరెంట్ పోయింది అనుకో సార్, పక్క ఇంటి పోయి కరెంట్ పోయిందా ముందు ఎంక్వైరీ చేస్తారు సార్. అవును. సో ఈ మాదిరి లక్షణం సహజంగా మనిషికి ఉంటుంది కాబట్టి అది దాన్ని దాటి మనం పోతే సాధనలో మొదటి మెట్టు అన్న మాటను ఇండికేట్ చేస్తూ స్వామి దీన్ని చాలా సింపుల్గా ఒకే ఇవన్నీ చెప్పకుండా ఒక మాటలో స్వామి సూక్ష్మంగా చెప్పారు. అంటే ఈ రుద్రంలో జరుగుతున్న సమస్త విషయాలు స్వామి అనేక సందర్భాల్లో చెప్పిన చిన్న చిన్న మాటల్లో ఉన్నవన్నీ అనిపిస్తూ ఉంటాయి నాకు. స్వామి చెప్పింది ఏమిటి, పక్కవాడితో నువ్వు కంపేర్ చేసుకోమాక, నీతో మాత్రమే నువ్వు కంపేర్ చేసుకో. నిన్నటి కన్నా ఇవాళ బెట్టగా ఉన్నానా, ఇవాళ కన్నా రేపు బెట్టగా ఉండేదానికి ప్రయత్నం చేస్తున్నానా, నీ జీవితం సక్సెస్ అవుతుంది. పక్కవాడితో కంపేర్ చేసుకున్నావా, రొచ్చు అవుతుంది, నానా ఇబ్బంది, నానా మనస్సంతా గుంజాటన పడుతూ ఉంటుంది. సో దాన్ని ఇండైరెక్ట్గా మంత్ర రూపంలో ఈ మాటగా చెప్పొచ్చు. ముందుకుని సాధనకి కావాల్సిన మనోస్థితి చెప్పిన తర్వాత ఒక్కొక్కడికి ఒక్కొక్క మాదిరిగా ఉంటుంది. దీన్నే చూడండి, స్వామి ఇంకొక ఎగ్జాంపుల్గా స్వామి తత్వాన్ని మనం అర్థం చేసుకునేటట్టయితే, అనేక రకాలు 0 to ఇన్ఫినిటీ భక్తులంతా ఆయన దగ్గరికి వస్తూ ఉంటారు. ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ భక్తులకి ఆయన చెప్పిన మాట ఏమిటి, మీకు ఒకే ఒక పంచాక్షి చాలు, దేవుడు ఉన్నాడు, అదే మీ పంచాక్షి అని నమ్మండి చాలు. అంటే అంతకన్నా ముందు వద్దా వాళ్ళకి, ఈ పులుసుతో ఈ ముద్ద మింగు అన్నట్టుగా ముందు ఆ మెట్లు ఎక్కిన తర్వాత నెక్స్ట్ మెట్టు, అట్లా మెట్టుగా చేపుచ్చుకుని నాతో పాటే నడు, నాకన్నా ముందు నడవద్దు, నాకన్నా వెనకబడద్దు. ఏం చూడండి, చూడటానికి ఏముంది, ఆఫ్టర్ ఆల్ చిన్న చిన్నవి, ఇందులో కూడా గొప్ప విషయం ఉన్నదా? ఎంతో గొప్ప విషయాన్ని అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పదాలతో వర్ణించటంలో కేవలం ఆ పరమేశ్వరుడికి మాత్రమే సాధ్యమైనటువంటి విధానంగా చెప్పబడే రుద్రానికి స్వామి యొక్క నిత్య జీవిత విధానం, ఆయన నోటం పెడితే వచ్చిన ప్రతి మాట కూడా ఒక ఏ సైలెంట్ అండ్ ఎక్స్ప్రెసివ్ ఎక్స్ప్లెనేషన్ అని అనొచ్చు. ఆయన కంటితో చూసిన విధానం అదొక రకమైన ఎక్స్ప్లెనేషను, నోటితో మాట్లాడిన మాట ఒక రకమైన ఎక్స్ప్లెనేషను, చేత్తో చేసిన చేత ఒక రకమైన ఎక్స్ప్లెనేషను. అట్లా ఈ ఎంటైర్ ఈ రుద్రంలో చెప్పబడినటువంటి అఖండమైనటువంటి ఆ విశ్వవ్యాపక రుద్రతత్వం మన కళ్ళ ముందు నడిచి ఏమేం చేశారు, ఎట్లా చేశారు అనే పరంగా దీన్ని అన్వయం చేసుకున్నప్పుడు దానికి దీనికి ఉన్న సారూప్యత అనేక రకాలుగా మనకి గోచరం కావటం మనం చూస్తాం. సో ఇక్కడ ముందు ఎందుకని యూజువల్గా మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం, పక్కవాడికి వచ్చింది నాకు ఎందుకు రాలేదు. 99 ఉన్నవాడికి 100 రావటం, 40లో ఉన్నవాడు 100 రావటంలో ప్రయత్నం చాలా తేడా ఉంటుంది. సో ఎక్కడికక్కడే నువ్వు అర్థం చేసుకో తప్ప, నువ్వు 65 మార్క్స్ వాడిని 95 మార్కుల వాడిని ఒక అప్రిషియేటెడ్ కాకపోవడం చూడండి. అంటే విశ్వమంతా ఉన్నది పరమగురువు, ఒకే ఒక స్వరూపం, ఎవరెవరిని ఎక్కడ పెట్టాలో పెట్టాడు కాబట్టి మనస్ఫూర్తిగా వాళ్ళు చేసే ప్రయత్నాన్ని ఆశీర్వదించడానికి భగవంతుడు ఉన్నాడు అన్న భావంతో మన ప్రయత్నం మనం చేస్తుంటే మెట్టుగా నిన్ను వెంట నేను తీసుకుపోతాను అన్న అభయాన్ని ఈ మామూలుగా కనపడుతున్నటువంటి ఈ గిరిశా శిపిష్ట మామూలు అర్థం చెప్పుకుంటే ఏమిటి, ఓ కొండ రూపంలో ఉన్న భగవాన్ నీకు నమస్కారం, చలన రూపంలో ఉన్న పక్షి ఎగురుతున్నప్పుడు ఏ మాదిరిగా చెలిస్తూ ఉంటుందో ఆ చలన రూపంలో ఉన్న భగవంతుడా నీకు నమస్కారం, అంతే. మంత్రార్థం ఇంతే ఉంటుంది. ఆ కొండ రూపంగా ఉన్నదాన్ని కనుక మనం అర్థం చేసుకునేటట్టయితే అరుణాచలం కొండే భగవంతు యొక్క స్వరూపం అని, అది జ్యోతిర్మయం అని, కృతయుగంలోనే ఉన్న సంపూర్ణమైనటువంటి జ్యోతిర్మయంగా ఉందని, త్రేతాకు వచ్చేటికి బంగారం అయిందని, ద్వాపరకు వచ్చేటికి వెండి రూపానికి వచ్చిందని, ఇప్పుడు రాయి రూపంలో కనపడుతుందని భక్తుల యొక్క మనోస్థితిని బట్టి ఆ జ్యోతిర్మయ తత్వంలో ఉన్నటువంటి తేడాల్ని ఆ మాదిరిగా వ్యక్తం చేస్తున్నటువంటి సహజ సిద్ధమైనటువంటి జ్యోతిర్మయ స్థితినే అరుణాచల పర్వతం అంటాం. అదే మొట్టమొదటి అనువాకంలో మొదటి మంత్రంలో చెప్పుకున్నాం కాశీ క్షేత్రాన్ని గురించి. కాశీ క్షేత్రాన్ని పంచకోశ వ్యాహృతమైనటువంటి జ్యోతిర్మయ శివలింగం ఉంటారు. ఆ తత్వాన్ని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ అన్వయం చేసుకోవచ్చు. కారణం ఏమిటంటే ఆ 5 క్రోశాల విస్తీర్ణటువంటి ఎంటైర్ కాశీ మొత్తం కూడా, కాశీ అంటే కాశిని,
కాశిని అంటే ప్రకాశిని. ఆ జ్యోతిర్మయ స్వరూపమైనటువంటి కాశీనే ఒక మహత్తరమైనటువంటి జ్యోతిర్మయ లింగం. అంటే కాశీలో శివలింగం వేరు, కాశీలో కూడా శివలింగం ఉన్నది, కాశీలో కూడా అనేక దేవతా రూపాలు ఉన్నాయి. కాశీలో విష్ణుమూర్తి కాశీలో లేని దేవతా రూపం లేదు. కానీ ఆ కాశీ అనే తత్వాన్ని, ఆ పంచకోశాహృతమైనటువంటి ఆ మాత్రమైన ఆ పట్టణం మొత్తం కూడా జ్యోతిర్మయమైనటువంటి శివస్వరూపము అన్న భావనగా కూడా అన్వయం అవుతుంది. అంటే ఏమిటి దాని అర్థం? స్థిరత్వం నుంచి చలత్వం అనేది సృష్టిగా దీన్ని రావటానికి కూడా కారణం ఏం చెప్తారు? దానికి ఆ కారణం ఆలోచిస్తే కూడా మనకు కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకానొక సందర్భంలో ఈ సృష్టి అంతా ఎండ్ అయిపోయింది, మళ్ళీ విశ్వం అంతా కూడా ఆపోమయం జగత్ సర్వం ఉన్నట్టుగా, ఇది సప్తశతి మంత్రాల్లో మనం చెప్పుకున్న మొట్టమొదటి అనువాకంలో చెప్పుకున్నట్టుగా ఈ భూమి అనేది పూర్తిగా లేకుండా పోయింది. భూమి లేకుండా పోయి కేవలం 4 భూతాలు మాత్రమే, 4 భూతాల్లో చివరి భూతం నీళ్లు మాత్రమే ఉన్నది. ఆ నీళ్లలో వ్యాపించున్న నారాయణ స్వరూపాన్ని ఈ మహర్షియాదులు, అంటే ఈ సృష్టి స్థితి లయాలకి అతీతమైన మహానుభావులు కొంతమంది ఎవరైతే ఉన్నారో ఆ జ్యోతిర్మయమైనటువంటి వాళ్ళు ధ్యానం చేస్తున్నప్పుడు వాళ్ళకి జ్యోతిర్మయంగా గొడుగులాగా ప్రకాశిస్తున్న ఒక జ్యోతిర్మయమైన స్థితి కనిపించిందిట. వాళ్ళు ఆశ్చర్యపోయి ఏమిటిది, ఎందుకు కనపడుతోంది, ఏమిటి దీని సంగతి ఏమిటి అని తెలుసుకునేదానికి విష్ణుమూర్తిని ధ్యానం చేశారు. ఆయన విష్ణుమూర్తి ప్రత్యక్షంగానే వాళ్ళు అడుగుతారు, అడిగిన దానికి స్వామి మేము ఇట్లా ఫలాని జ్యోతిర్మయ స్థితిని గొడుగు రూపంలో ఉన్నదాన్ని మేము చూసాం, అది ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది, దాని పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి, వివరం ఏమిటి అని అడుగుతారు. ఆ వివరం అడిగినప్పుడు ఆయన వీళ్ళకి చెప్పేదానికి ఒక క్షణం కళ్ళు మూసుకుని తనలో అంతర్ముఖమైనప్పుడు ఆయనలో ఉన్నదే శివలింగ తత్వం, ఆయనే స్థాణువు, ఆయనే వ్యాపక స్వరూపుడు. ఆ లోపల ఉన్నటువంటి జ్యోతిర్మయమైనటువంటి ఆ జ్యోతిర్మయ శివతత్వం ఎప్పుడైతే ఆయన ధ్యానంలో ఆ మూర్తిని ప్రార్థన చేశాడో ఆ హృదయ నుంచి, అంటే ఆ జ్యోతిర్మయత్వం లోపల నుంచి బయటకు వచ్చి వ్యాపక స్వరూపంగా బయట పంచకోశావృతమైనటువంటి జ్యోతిర్మయమైనటువంటి రూపంగా కాశీగా కనపడిందిట. అప్పుడు ఆయన చెప్పాట, అది సాక్షాత్తు శివ పరబ్రహ్మ, దాన్నే కాశిని, స్వయం ప్రకాశమైనటువంటి దాన్ని, అది సృష్టి స్థితి లయాలకు అతీతమైంది. అందుకనే కాశీని మనం ఇవన్నీ చెప్పేదానికి ఏం చెప్తారు, కాశీ అనేది బ్రహ్మ సృష్టి కన్నా అతీతమైంది, శివుడి యొక్క త్రిశూలం మీద ఉన్నది అంటారు. శివుడి యొక్క త్రిశూలం అంటే ఏమిటి అర్థం? త్రిశూలం అనేది త్రిగుణాలకి, 3 లక్షణాలకి, సమస్త త్రిపుటికి కారణం ఏంటంటే త్రిపుటికి అతీతమైన మృడస్థితి, ఏకత్వ స్థితి పోయేద వాళ్ళ సాధనాపరమైన జ్యోతిర్మయ స్థితికి సంకేతంగా కాశీని తీసుకోండి. మన శరీరంలో కాశీని భృగుటి స్థానం అంటాం. భృగుటి అంటే 2 కళ్ళ మధ్య ముక్కు పై భాగం జంక్షన్ అయితే ఉన్నదో దాన్ని కాశీ అంటాం. ఆ కాశీ స్థితి దాకా కనుక సాధకుడు పోగలిగేటట్టయితే అక్కడి నుంచి భగవంతుడే చూసి సంపూర్ణమైనటువంటి జ్యోతిర్మయ స్థితి తీసుకుపోతాడు. అంటే సిపివిష్ఠ అనే నామాన్ని శివపరంగా మనం చూస్తాం, అష్టోత్తర శత నామాల్లోనూ, విష్ణుమూర్తి పరంగా కూడా చూస్తాం. అంటే శివుడికి విష్ణుకి కొంతమంది భేదం చూపిస్తూ ఉంటారు. అది ఎంత దుర్మార్గమైన విషయం, ఎంత అన్యాక్సెప్టబుల్ విషయం. వీటిలో శివుడే విష్ణువు, విష్ణుమూర్తే శివుడు. అదే గింజా చెట్టు అని ఎప్పుడు మనం అనుకుంటూ ఉంటాం. శివుడి నారాయణ స్వరూపుడు యొక్క హృదయంలో నుంచి వచ్చి వ్యక్తమైంది కాబట్టి కాశీ పట్టణానికి కారకుడు నారాయణ అంటారు. సో దీన్నే విశ్వభ్రమణ కారణ అన్న పదంగాను, మనలో నుండి ఆత్మ చరించే శరీరం పరంగాను కూడా అన్వయం చేసుకోవచ్చు. సో ఆ పరమైనటువంటి అన్వయాల్ని ఎట్లా దీన్ని అన్వయం చేసుకోవచ్చు, మంత్రపరంగా ఏమిటి, స్థిర చల పరంగా ఏమిటి, ఆ అన్వయాలు కొంచెం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సో ఈ గిరిశ శిపిష్ట అని గిరిభావం ఏమన్నా అనేక రకాలుగా, 1వ అనువాకంలో గిరి అన్నారు, గిరిశంత అన్నారు, గిరి శం తనోతీతి గిరిశంత అని కూడా అన్నాం. గిరి త్రాణ రక్షణ గిరిత్ర అనుకున్నాం, గిరీశ అనుకున్నాం. ఇవన్నీ చెప్పినాక మళ్ళీ గిరీశ ఇప్పుడు శిపిష్టతో కలిపి చెప్తున్నారు. అంతకుముందు చెప్పిన గిరి శబ్దాలన్నీ కూడా కేవలం గిరి శబ్దంగానే చెప్పబడ్డాయి. సాధనాపరంగా వాటిని మంత్రంగా అన్వయం చేసుకున్నాం, వాక్కుగా అన్వయం చేసుకున్నాం, స్థిరత్వంగా అన్వయం చేసుకున్నాం, కైలాస పర్వతంగా అన్వయం చేసుకున్నాం,
కీలాస్య కైలాస అని బ్రహ్మరంధ్రంగా శరీరంలో ఉన్నట్టు దాన్ని అన్వయం చేసుకున్నాం. సో అవన్నీ అక్కడ ఇండివిజువల్ గా గిరీశ అని చెప్పబడిన నామం ఇక్కడ గిరీశ శిపిష్టాపరంగా చెప్పబడ్డది కాబట్టి దీన్ని ఆత్మ మనస్సు యొక్క సంకేతంగా మనం అన్వయం చేసుకోవచ్చు. స్థిరమైనటువంటి ఆత్మ, సదా చలించే మనస్సు, ఈ స్థిర చర తత్వాల్లో నుంచి చరత్వం నుంచి స్థిరత్వానికి నీ ప్రయాణాన్ని సాధన అన్నాం. ఆ స్థిరత్వం పొందటాన్ని భగవంతుడి యొక్క అనుభూతి అన్న పరంగా అన్వయం చేసుకోవచ్చు. అట్లా అనేక స్థాయిల్లో విశ్వం అంతా కూడా ఈ స్థిరాచర ద్వంద్వాలుగానే ఉంటూ ఉంటుంది. ఈ స్థిరాచర ద్వంద్వాల్లో ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నావు, నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడికి పోవాలి, ఆ పోయే మార్గం సరిగ్గా పోతున్నావా లేదా అన్న పరమైనటువంటి అన్వయంగా ఈ గిరిశంత శిపిష్ట అనే దీన్ని గిరి శిపిష్ట తత్వ, గిరిశ శిపిష్ట తత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక దీన్ని కూడా మామూలు అర్థంగా మనం చెప్పుకున్నట్లయితే కైలాసవాసని, వాక్ అని, మంత్రాలకు అధిపతి, మనోస్థిరత్వానికి కారణభూతుడని, సుస్థిరమైనటువంటి యోగులకి అధిపతి అని, యోగులకి రాజని, కాబట్టి మనస్సుని కంట్రోల్ చేసేవాడని, ఇట్లా అనేక రకాలుగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ శిపిష్ట తత్వానికి ఉన్న ఎగిరే పక్షి చెలిస్తూ ముందుకు పోతూ వ్యాపిస్తూ ఉండే తత్వంగాను ఈ ద్వంద్వనామాల్ని ఈ స్థిరాచరంగా మనం అన్వయం చేసుకున్నప్పుడు మొదటి స్థాయిలో ఆత్మ మనోపరంగా అన్వయం అవుతుంది. ఈ ఆత్మ మనసు యొక్క స్థిరత్వ చరత్వానికి స్వామి ఒక చక్కటి కథగా చెప్పారు. చిన్న కథ ఒకటి చెప్పారు. ఒక కుందేలు భూదేవి దగ్గర ఒక 5 రూపాయలు అప్పు తీసుకుందిట. అప్పు తీసుకున్న తర్వాత దాన్ని ఎగేయాలి, దాన్ని అప్పు చెల్లించకూడదు, దాన్ని ఎగ్గొట్టాలని కోరిక కలిగింది. నేను చాలా వేగంగా పరిగెత్తగలుగుతాను కాబట్టి ఈ భూమి నుంచి పరిగెత్తి పారిపోయి దూరంగా పోతే నన్ను అందుకోలేదు భూమి, కాబట్టి తేలిగ్గా 5 రూపాయలు ఎగేస్తాం అనుకుందిట. అనుకుని పరిగెత్తడం మొదలుపెట్టింది. పరిగెత్తి 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 అలసిపోయి కాస్త గాలి పీల్చుకుందామని ఆగినప్పుడు కాళ్ళ కింద మళ్ళీ భూమి కనిపించింది. అరే, ఈ భూమి నాకన్నా వేగంగా ఇక్కడికి వచ్చిందే, కాబట్టి దీని నుంచి మళ్ళీ పరిగెత్తాలి, మళ్ళీ పరిగెత్తి, ఇట్లా ఎంతసేపు పరిగెత్తినా కాళ్ళ కింద భూమి కనిపిస్తూ ఉండటం మూలంగా ఓహో ఈ భూమి నాకన్నా వేగంగా పరిగెత్తగలుగుతుంది అన్నది అర్థం చేసుకుని అప్పుడు 5 రూపాయలు అప్పు తీర్చింది. అంటే దాని అర్థం ఏమిటి? ఇండికేషన్, ఈ పంచతత్వంలో పుట్టిన మానవుడు అన్నిటి వెంట పడి పరిగెత్తుతూ ఉన్నాడు. ఆ స్థిరత్వం చెందినప్పుడు మాత్రమే పొందవలసిన అనుభూతి పొందుతాడు అన్న మాటని ఓ చిన్న కథ రూపంలో స్వామి మాదిరిగా చెప్పారు. ఇంకోటి ఏమిటంటే విశ్వవ్యాపితమైనటువంటి ఆత్మ అది ఒక జాగాలో ఉన్నది, ఇంకో జాగాలో లేదు అనేది లేదు. కాబట్టి ఎంత మనోవేగంగా ప్రయాణం చేసినా మనస్సు అక్కడికి పోయేటప్పటికీ మనస్సు ఎక్కడికి పోవాలో అక్కడ ఉన్నది ఆత్మే. కాబట్టి ఆత్మ అనేది విశ్వవ్యాపి. దానికన్నా నియరెస్ట్ అంత వేగంగా ప్రయాణం చేసే దాన్ని మనస్సు అనొచ్చు. ఇంత వేగంగా ప్రయాణం చేసే మనస్సు నీకు ఇచ్చాను, అంత స్థిరమైన స్థితికి అది పోవాలి. ఈ స్థితి నుంచి ఆ స్థితి నీ గమ్యం. కాబట్టి నువ్వు ఎక్కడున్నావో చూసుకుని, అంటే ఏ లెవెల్ ఆఫ్ స్థిరత్వంలో నువ్వు ఉన్నావో చూసుకుని అక్కడి నుంచి సంపూర్ణ స్థిరత్వం వైపు ప్రయాణం చెయ్యి అన్న పరంగా మనం చెప్పుకోవచ్చు. ఇందులోనే ఒక సందర్భంలో స్వామి చేసిన లీల ఒకటి మనకి గుర్తు చేసుకోవచ్చు ఇక్కడ. అది అతను ఆ నాసా సైంటిస్ట్, బౌద్ధ మతాన్ని, ఆయన పేరు నేను మర్చిపోయినాను, అమెరికన్, ఆల్రెడీ కుజగ్రహానికి రాకెట్ పంపించడానికి ప్రయత్నం చేసి జూమ్ సాయి, ఎస్ కరెక్ట్. సో అతను ప్రయత్నం చేసి చివరికి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నప్పుడు ఆ ఫార్ములా, కుజగ్రహానికి పంపించే ఆ ఫార్ములా అతనికి స్ఫురిస్తుంది. ఆ ఫార్ములా స్ఫురించంగానే అరే ఆశ్చర్యపోతాడు, సరే అనుకుంటాడు, ఆత్మహత్య ప్రయత్నం మానేసి సక్సెస్ఫుల్గా ఆ పని పూర్తి చేస్తాడు. ఆ సందర్భంలో స్వామి చెప్పిన మాట, ఎంతటి తీవ్రమైనటువంటి ప్రాబ్లం అయినా సరే ఆ చలించే మనస్సు యొక్క వేగాన్ని మనం కొంత తగ్గించగలిగి కాంతి వేగానికి గనక పట్టుకురాగలిగేటట్టయితే, అంటే కాంతి అన్నిటికన్నా వేగవంతమైంది, 1,86,000 మైళ్ళ ప్రయాణంతో పరిగెత్తేది. మనస్సు దానికన్నా కొన్ని కోటాను రెట్టు వేగంతో ప్రయాణం చేసే మనస్సుని ఆ మనోవేగాన్ని తగ్గించి కాంతి వేగానికి మనం పట్టుకురాగలిగినప్పుడు ఎట్లాంటి ప్రాబ్లంకైనా అవసరమైనటువంటి స్ఫురణ ఆటోమేటిక్గా కలుగుతుంది అన్న రహస్యాన్ని మనకి ఇండికేట్ చేశారు. సో దీన్ని మన నిత్య జీవితంలో అర్థం చేసుకోవాలంటే ఒక ఎగ్జాంపుల్గా వెనక చెప్పాను, దాన్ని గుర్తు చేసుకోవచ్చు ఇంకోసారి.
ప్లాట్ఫామ్ మీద 100 కిలోమీటర్ల వేగంతో రైలు పోతున్నది. ప్లాట్ఫామ్ మీద మనం వచ్చాము. ఆ రైలు మనం ఎక్కగలుగుతామా? ఎక్కలేం, ఇంపాసిబుల్. కారణం, ప్లాట్ఫామ్ స్టేబుల్గా ఉంది, అది 100 కిలోమీటర్ల వేగంగా పోతుంది. సపోజ్ ఇది కూడా, ఈ ప్లాట్ఫామ్ కూడా 95, 96, 97 కిలోమీటర్ల వేగంగా ప్రయాణం చేస్తుంది అనుకోండి. ఆ 2-3 కిలోమీటర్ల వేగంతో ఈజీగా మనం ఇందులోంచి అందులోకి పోవచ్చు. ఇది కూడా 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసింది అనుకోండి, రైల్లో ఒక కంపార్ట్మెంట్ నుంచి ఇంకో కంపార్ట్మెంట్లోకి పోయినట్టు తేలిగ్గా మనం పోగలుగుతాం. సో ఎక్కువ వేగవంతమైన మనస్సుని తక్కువ వేగం స్థితికి పట్టుకొచ్చే సాధన అనే మార్గాన్ని సాధన అన్నాం. ఆ సంపూర్ణమైనటువంటి స్థిరత్వం పొందే స్థితిని స్థాణుత్వము, గిరి అనే మాటగా అర్థం చేసుకోవచ్చు. సో ఈ గిరి అనేది స్థిరత్వానికి సూచన, మనస్సు అనేది చలత్వానికి సూచన. ఈ రెండు నీలోనే ఉన్నాయి. ఆ చలత్వాన్ని స్థిరత్వంగా మార్చుకోగలిగినప్పుడు సంపూర్ణమైనటువంటి భగవంతుడి యొక్క అనుభూతి నువ్వు పొందుతావు. అనేక రకాల దేవతా రూపాన్ని మనం చెప్తూ ఉంటాం. ఒక్కొక్క దేవతా రూపం ఒక్కొక్క పర్టికులర్ లెవెల్ ఆఫ్ స్థిరత్వంలో ఉన్నది. మన యొక్క మనోస్థిరత్వం, ఈ వేగం ఆ స్థిరత్వాన్ని లెవెల్కి వచ్చినప్పుడు ఆ దేవతా రూపాన్ని మనం దర్శించుకునే స్థితిగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందువల్ల ఈ చలన స్థిర అనేది మాట పరంగా మనం ఆలోచించినప్పుడు, మాటల్లో 4 రకాల స్థాయి వాక్కు బయటకు వచ్చేదానికి 4 రకాల స్థాయిల్లో వస్తుందని పర, పశ్యంత, పశ్యంతి, మధ్యమ, వైఖరి అంటాం. దాన్ని రకాలుగా చెప్పాం. ఆత్మపరమైనటువంటి వాక్కుని పరావాక్ అన్నాము. వైఖరీపరమైన వాక్ అంటే ఒకళ్ళు మాట్లాడటం, పక్క వాళ్ళు వినటం అన్న పద్ధతిగా దాన్ని వైఖరి వాక్ అనుకున్నాము. ఈ వైఖరి వాక్కులో ఉన్నటువంటి స్పందన, వ్యక్త రూపంలో ఉన్నటువంటి స్పందన ఉన్నది. ఆ స్పందనని మాత్రమే మనం అర్థం చేసుకోగలిగిన స్థితిలో ఉన్నాము. ఈ స్పందన చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా స్థిరత్వాన్ని కనుక పోయేటట్టయితే ఆ పరాస్థాయికి మనం చేరుకోగలుగుతాము. సో వాక్పరంగా మనం ఆలోచించినప్పుడు వైఖరి రూప వాక్కు నుంచి పరారూప వాక్కు స్థాయికి మనం ప్రయాణం చేయగలిగేటట్టయితే ఈ పర్టికులర్ మంత్రం యొక్క అనుభూతం అవుతుంది అన్న పరంగా దీన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన నిశ్చల స్థితిలో ఉంటారు కాబట్టి ఆ సంపూర్ణ నిశ్చల స్థితిని స్థాణుత్వం అని, విశ్వవ్యాపకత్వాన్ని విష్ణుపరంగా ఆలోచించేటట్టయితే ఈ రెండిటి యొక్క సమన్వయాన్ని ఆత్మ, మనస్సు అనుకున్నప్పుడు మనం సాధారణంగా మనం ఏం చెప్తాం? స్థిరమైనటువంటి ఆత్మ, చలిస్తున్నటువంటి మనస్సు, లేదా కదులుతున్న శరీరం అంటూ ఉంటాం. సపోజ్ శరీరం కదులుతోంది, లేదు మనసు ఆలోచిస్తోంది. ఈ మనస్సు ఆలోచించడానికి కానీ లేకపోతే శరీరం చలించడానికి కానీ కారణభూతమైన శక్తి ఎక్కడి నుంచి వస్తోంది? ఆత్మ నుంచే వస్తోంది. ఆత్మ కదలకుండా విశ్వాన్ని కదిలిస్తోంది అంటే మొత్తాన్ని కదిలిస్తోంది. కాబట్టి ఆ కదలటానికి అంటే సమస్త చలనానికి జగత్ అన్నాం, అంటే రావటం పోవటం. ఈ రావటం పోవటం అనేది ఏ కేంద్రం నుంచి మొదలవుతోందో ఆ కేంద్ర స్థానం నీ యొక్క అల్టిమేట్ గోల్, దాన్ని చేరుకో. కాబట్టి దానికి ఎక్కడ ఉన్నావో తెలుసుకుని ఏ మార్గంలో పోతే కన్వీనియంటో, నీ జన్మాంతర సంస్కారాలు ఏ మార్గానికి నేను సుఖం చేస్తాయో చూసుకుని ఆ పరంగా ఆ గమ్యాన్ని నువ్వు చేరే దానిలో భగవంతుడి యొక్క రక్షణ లేకపోతే శిక్షణ లేదు, మిగతా పై మంత్రాలన్నీ కూడా ఈ మాదిరిగా అన్వయం చేసుకోవచ్చు. సో దీన్ని శబ్దపరంగా మనం ఆలోచించేటట్టయితే ఒకే ఒక అక్షరమైనటువంటి ఓంకారం నుంచి 50 అక్షరాల సమూహం బయటకు వచ్చింది, అకారం నుంచి క్షకారం దాకా. ఈ వచ్చిన విధానాన్ని రెండో అనువాకంలో చెప్పిన మాట ఒక్కసారి గుర్తు చేసుకునేటట్టయితే శివుడి యొక్క ఢమరుకనాదంలో నుంచి ఐలుక శబ్దాలన్నీ బయటకు వచ్చినాయి. అంటే ఏమన్నమాట? అది విశ్వం ఏ మాదిరి ఒక్కొక్క శబ్దంలో మన శరీరంలో ఉన్నటువంటి తత్వాలు, అంటే పంచభూతాలు ఎట్లా ఉన్నాయి, పంచ తన్మాత్రలు ఎట్లా ఉన్నాయి, మన శరీరం విధంగా ఇవన్నిటికీ సంకల్ప వికల్పాలు ఎట్లా ఉన్నాయి, ఆత్మ ఎట్లా ఉంది, శక్తి ఎట్లా వ్యాపిస్తోంది, ఈ పరమైనటువంటి అన్వయంగా మనం ఆలోచించినప్పుడు ఈ 50 అక్షరాలు వచ్చిన విధానం మన శరీరంలో వాటి యొక్క కేంద్రాలు, షట్చక్రాల్లో వాటి స్థానాలు ఉన్నాయి. ఈ షట్చక్రాల్లోనే ఈ 50 అక్షరాలు కూడా ఇమిడి ఉన్నాయి. దాన్నే బాహ్య ప్రపంచంలో మనం చూసేటట్టయితే 50 శక్తి క్షేత్రాలు ఉంటాం. సో బయట ఏమన్నా శక్తి క్షేత్రాలు, శరీరంలో ఏమన్నా శక్తి కేంద్రాలు, వచ్చింది ఏమన్నా వాక్ రూపంలో వచ్చింది. వీటి యొక్క అన్వయాన్ని మనం అర్థం చేసుకునేటట్టయితే ఈ పర్టికులర్ శబ్దాలన్నిటికీ ఆధారభూతమైనటువంటి ఓంకార పరంగా దాన్ని నిశ్శబ్దంగాను ఈ సమస్త మంత్రాలు, ఈ వచ్చిన మంత్రాలన్నీ కూడా
మంత్ర తరంగాలు అనుకునేటైతే ఈ తరంగాలు ఆ నిశ్శబ్దం వైపుకు ప్రయాణం చేసే విధానాన్నే కిందసారి మనం అనుకున్నాం. ఏకాదశి రుద్రాభిషేకంలో అకార ఉకార మకార త్రయంతో పాటు 8 నాదాంత స్వరూపం దాకా, నిశ్శబ్దం దాకా ఉన్నటువంటి 8 అవ్యక్త శబ్దాలు ఉన్నాయి. ఈ వ్యక్త అవ్యక్త శబ్దాలు అన్నీ కలిపి 11 అవుతాయి. ఆ అనుభూతి పొందేదానికి మనం చేసే ప్రయత్నమే ఏకాదశి రుద్రాభిషేకం అనుకున్నాం. ఆ మాదిరిగా ఈ నాదం నుంచి నిశ్శబ్దానికి ప్రయాణం, వైఖరి నుంచి పరాకి ప్రయాణం, ఈ మార్గాన్ని ఈ 2 నామాలు గిరిశ శిపిష్ట అన్న నామద్వయం మనకి ఇండికేట్ చేస్తున్నదిగా మనం అర్థం చేసుకోవచ్చు. సో సపోజ్ మంత్రపరంగా ఆలోచించినా కూడా ఈ సప్తకోటి మహామంత్రాలు అన్నాం. ఈ సప్తకోటి మహామంత్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయన్నో శివుడి యొక్క పంచముఖాల్లో వచ్చినాయన్నాం. అదే సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన ఏవైతే మనం పేర్లు ఇప్పుడు చెప్పుకున్నామో ఆ చెప్పుకున్న 5 ఇందులోంచి 2 కోట్లు వచ్చినాయి, ఇందులోంచి 1 కోటి వచ్చింది, ఆ లెక్క కూడా ఉన్నది. సో ఈ 5 కోట్ల మంత్రాల్ని, ఈ సప్తకోటి మహామంత్రాల్ని మళ్ళీ మన శరీరంలో షట్చక్రాల పరంగా చెప్పుకుంటాం. ఈ పర్టికులర్ చక్రంలో ఇన్ని కోట్లు, ఈ పర్టికులర్ చక్రంలో ఇన్ని కోట్లు, సహస్రాన్ని దగ్గరికి వచ్చేటప్పుడు అన్నీను అని చెప్తాం. ఏమిటి దాని అర్థం? విశ్వమంతా ఒకే ఒక పరమ చైతన్యం అన్న భావన మనం దృఢం చేసుకునేదానికి మనకి విశ్వానికి ఉన్నటువంటి సంబంధాన్ని అక్షర రూపంలో, లేదు నాదాతీత రూపంగా, లేదు జ్యోతిర్మయత్వంగా అనుభవించుకునేదానికి ఈ రుద్రం ఏ మాదిరిగా మనకి మార్గదర్శి అవుతుంది అన్న భావంతో ఈ రుద్రాన్ని సాధన చేయండి అన్న సంకేతాన్ని ఇందులో మనం అర్థం చేసుకోవచ్చు. లేదు రెండో అనువాకంలో దిక్పతి, దిశాంచపతి అనుకున్నాం. ఆ దిక్ అనే దానికి అనేక అర్థాలు చెప్పుకున్నాం. అందులో చెప్పుకున్న ఒక పర్టికులర్ అర్థం ఏమిటి? సరైన దిక్కులో ప్రయాణం చేస్తేనే, వేగం అనే దాని గురించి మాత్రమే ఇవాళ కలియుగంలో మనం ఎక్కువ తాపత్రయపడుతున్నాం. ఇవాళ ప్రపంచం అంతా పరిగెత్తుని చూడండి. కాలుతో నడిచిపోయేది కాదు, సైకిల్ ఎక్కిపోదాం, సైకిల్ కాదు మోటార్ సైకిల్, కాదు ఏరోప్లేను, కాదు రాకెట్టు, లేదు ఇంకా వేగంగా ప్రయాణం చేసేది. సో వేగమైన ప్రయాణం గురించే తాపత్రయపడే ప్రపంచంలో మనం ఉన్నాము. వేగం కన్నా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సింది దాని యొక్క డైరెక్షన్కి. సరైన డైరెక్షన్లో వేగవంతంగా పోయేటట్టయితే గమ్యం తొందరగా చేరుతావు. విరుద్ధ డైరెక్షన్లో అదే వేగంగా పోయేటట్టయితే గమ్యం నుంచి దూరంగా పోతావు అనే మాట తెలుసుకుని నీ ప్రయాణాన్ని, నీ వేగాన్ని ప్రయత్నం చెయ్యి అనే సంకేతంగా, అంటే అంతర్ముఖీనమైన ప్రయాణము, బహిర్ముఖీనమైన ప్రయాణము అని 2 రకాల ప్రయాణం మనసుతో మనం చెయ్యొచ్చు. అంతర్ముఖీనమైన ప్రయాణం అంటే శబ్దం నుంచి నిశ్శబ్దం వైపుకి, కదులుతున్న మనసు నుంచి స్థిరత్వానికి, అట్లాగే మనస్సు నుంచి ఆత్మవైపు ప్రయాణం, దాన్ని అంతర్ముఖీనత అంటారు. లలిత సహస్రనామాలో కూడా అంతరారాధ్య, అంతర్ముఖంలో ఆరాధ్య చేసినప్పుడు మాత్రమే స్వాధీనమయ్యే ఓ మహాశక్తి అనే నామం ఉంటుంది. బహిర్ముఖ సుదుర్లభ, బహిర్ముఖంగా ప్రయాణం చేసేవాడికి అత్యంత దుర్లభం సుమా అనుభవం అని. సో బహిర్ముఖమైన ప్రయాణం అంటే ఈ ఆస్తి సంపాదన, లేకపోతే ఇంకోటి విశ్వం అంతా దీన్ని సొంతం చేసుకోవటం, లేదా దాన్ని ఆక్రమించడం. ఏదో ఇప్పుడు చైనా అని, రష్యా అని, ఇవన్నీ యుక్రెయిన్, రకరకాలుగా మన ప్రపంచంలో మనం చూస్తున్నాం. అదంతా కూడా బహిర్ముఖంగా వాళ్ళ శక్తియుక్తుల్ని ప్రకటిస్తూ వ్యాపించేదానికి చేస్తున్న ప్రయత్నం ఒక మాదిరి అయ్యేటట్టయితే, అంతర్ముఖీనమైన ప్రయాణం ఇంకొకటి ఉన్నది. సో ఆ అంతర్ముఖీనమైన ప్రయాణానికి దోహదం చేసే శక్తి నీకు నమస్కారము. 2 నీలోనే ఉన్నాయి సుమా. సో ఆత్మ కనుక లేకపోయేటట్టయితే మనస్సు ఆలోచించలేదు, శరీరం కదలలేదు. మనసు చాలా వేగంగా ఆలోచిస్తోంది, శరీరం చాలా వేగంగా కదులుతోంది. ఈ రెండిటికి కారణభూతమే, వీటిని భ్రమింపజేస్తున్నటువంటిది నీలో ఉన్నటువంటి ఆత్మ. ఆ విశ్వభ్రమణ కారకమైనటువంటి ఆత్మని అనుభూతం చేసుకునే దానికి స్థిరత్వంతో చేసే ప్రయాణం మూలంగానే సాధ్యమవుతుంది. కాబట్టి ఆ మార్గంలో ప్రయాణం చెయ్యి అన్న సంకేతంగా ఈ నామాన్ని, ఈ నామద్వయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వాక్కు యొక్క వ్యాపకతని ఎప్పుడైతే వాళ్ళు తెలుసుకున్నారో, అంటే వేదర్షులు దీన్ని కనుక్కున్న విధానం కూడా మనం అట్లా అర్థం చేసుకోవచ్చు. అంటే ఇది వ్యాపించిపోయే తత్వం ఉన్నది, వ్యాపించి మనం బయటికి పోతుంది. కాబట్టి అంతర్ముఖీనంగా ఎక్కడి నుంచి వాక్కు పుట్టిందో,
అక్కడికి కనుక మనం ప్రయాణం చేసేటట్టయితే ఆ మూలస్థానం చేరటం అదే నిశ్శబ్దం నుంచి పుట్టింది కాబట్టి నిశ్శబ్దమే వాక్కుకి మూలస్థానం కాబట్టి శబ్ద ప్రపంచం నుంచి నిశ్శబ్ద ప్రపంచానికి ప్రయాణం చేసే మార్గం గురించి ఆలోచించు, ఉన్న స్థితి తెలుసుకుని దానికి తగ్గట్టుగా నీ ప్లాన్ చేసుకో అన్న సంకేతాన్ని ఈ నామద్వయ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది. జన్మ అనేది మనందరికీ వచ్చింది, అట్లాగే ఈ జన్మ వస్తూనే ఉంటుంది. భగవంతుడు ఎంత సనాతనుడో సంసారం కూడా అంత సనాతనం కాబట్టి ఈ జన్మపరంగా దీన్ని మనం అన్వయం చేసుకునేటట్టయితే మనకి 3 రకాల శరీరాల కలయిక, దానే త్రిపుటి, దానే త్రిశూలం మీద కాశీ పైకెత్తి పెట్టుకున్నాడు ఇవన్నీ అనుకున్నాం. ఇంత పెద్ద త్రిశూలం ఒక దండం మీద ఆధారపడి ఉంది. ఆ దండం ఏమన్నా శివుడి చేతిలో ఉన్నది అంటే శివ సంకల్పానుసారం ఈ గుణాలు లేదు. షిరిడి అవతారంలో చెప్పిన మాట కనుక ఒకసారి గుర్తు చేసుకునేటట్టయితే సత్వరజస్తమో గుణాల యొక్క నిష్పత్తిని నియమించేది నేనేను అని చెప్తాడు ఆయన. అంటే సత్వ రజ తమో గుణాల యొక్క నియంత్రణ ఏది, ఏ ప్రపోర్షన్లో ఏ టైంలో ఎంత ఉండాలని నియంత్రణ చేసేవాడంటే ఏమనాలి? పరబ్రహ్మ స్వరూపం అనాలి. సో ఆ మాదిరిగా దీన్ని ఆలోచించేటట్టయితే మనకి కలిగిన 3 శరీరాలు, స్థూల శరీరం మాత్రమే మనం చూస్తున్నాం. లోపల అంతకన్నా ఎక్కువ విశాలమైన మనో శరీరం, సూక్ష్మ శరీరం ఉన్నది. అంతకన్నా శక్తివంతమైన విశ్వవ్యాపకమైన కారణ శరీరం ఉంది. స్థూల, సూక్ష్మ, కారణ శరీర త్రయాన్ని మనం ఒకసారి ఆలోచించేటట్టయితే ఈ శరీర త్రయానికి, ఈ త్రిమూర్తి త్రయానికి లేదా త్రిశక్తి త్రయానికి మధ్యలో ఉన్న అన్వయాన్ని మనం ఇట్లా అర్థం చేసుకోవచ్చు. సో అనేక రకాల జన్మాంతర సంస్కారాలు బట్టి మనకు సృష్టి ఏర్పడుతుంది కాబట్టి ఆయన బాణం వేశాడు, సృష్టి అయిపోయింది అనే మాదిరిగా మనం చెప్పుకున్నాం. ఈ బాణం ఎక్కడ పడాలి, ఎంత దూరంలో పడాలి, ఏ లోకంలో పడాలి, ఏ కుటుంబంలో పడాలి, ఎట్లాంటి వాళ్ళ మధ్యలో పడాలి, ఇవన్నీ కూడా దాని లక్ష్యాన్ని బట్టి ఉంటుంది, ఆయన నారికి ఇచ్చిన టెన్షన్ బట్టి ఉంటుంది, అనేక రకాలుగా మనం చెప్పుకున్నాం. సో ఇది ఆయనంతటా ఆయన ఇష్టం వచ్చినట్టు వేస్తాడా? పిచ్చివాడి చేతిలో రాయలే వేస్తూ ఉంటాడా ఈ బాణాలు? మన జన్మాంతర సంస్కారాలను బట్టి ఎవరిని ఎక్కడ వేయాలో వేస్తూ ఉంటాడు. సో ఈ కారణ శరీరానికి కారణభూతమైనటువంటి శక్తి, ఆదిశక్తి ఎవరయ్యా అంటే ఆ శివత్వాన్ని అని అర్థం చేసుకోవాలి. ఈ కారణ శరీరం నుంచి వ్యాపకత్వమైనటువంటి మనో శరీరం, దాని సూక్ష్మ శరీరం, ఈ సూక్ష్మ శరీరానికి కర్తగా విశ్వవ్యాపక స్వరూపమైనటువంటి విష్ణుమూర్తిగాను, అదే ఈ స్థూల శరీరాన్ని మనకి తయారు చేసి ఈ తెల్లగా ఉన్నది, లేకపోతే నల్లగా ఉన్నది, లేకపోతే పొడుగ్గా ఉన్నది, పొట్టిగా ఉన్నది, ఒక కాలుతో ఉంది, 2 సంపూర్ణ అవయవాలతో ఉన్నది, లేదు ఒక అవయవ లోపంతో ఉన్నది, అనేక రకాలైనటువంటి శరీరాన్ని వాళ్ళ జన్మాంతర కర్మాలను బట్టి ఆ స్థూల శరీరాన్ని తయారు చేసేదాన్ని బ్రహ్మ అని, కంటికి కనబడుతున్న స్థూల శరీరాన్ని మనకి చేస్తూ వస్తున్నాడు కాబట్టి దాన్ని సృష్టికర్త అని అన్నాను తప్ప ఈ సృష్టికర్తృత్వం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయిలో అందరూ చేస్తున్న వాళ్ళుగా కూడా దీన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. అంటే ఏమన్నమాట? శరీరం మరణించింది, స్థూల శరీరం పోగానే శరీరం మరణించింది అంటున్నాను తప్ప ఆ సూక్ష్మ కారణ శరీరాలు ఇంకా ఉన్నాయి. అవే సంకల్ప వికల్పాలని మూటగట్టుకుని అది ఉన్నది. సో దాన్ని బట్టి మళ్ళీ ఆ కారణ శరీరం ఈ సూక్ష్మ శరీరాన్ని ఏ కర్మలు నువ్వు చేశావో దానికి సంబంధించిన కర్మల పరంగా ఏ మాదిరి స్థూల శరీరానికి కావాలో మళ్ళీ ఒక మరుసటి జన్మ అనేదానికి ఏ మాదిరిగా జరగబోతోందన్న సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఈ మంత్రం ఇండైరెక్ట్ గా మనకి ఇండికేట్ చేస్తుంది. అందుకే శివారాధన గురించి మనకి ఏం చెప్తారు? ఈ వివరాలన్నీ యాక్చువల్గా మనం గరుడ పురాణం, శివపరమైనటువంటి గరుడ పురాణం మనం చూస్తాం. గరుడ అంటేనేమన్నా జీవికి సంకేతంగాను, అదే గరుత్మంతుడు మీద తనని వాహనంగా పెట్టుకుని ఎగురుతున్న నారాయణమూర్తి వ్యాపక స్వరూపుని, విశ్వం వ్యాపకుడిగా ఆయన నిజంగా వాహనం కావాలా? ఏమిటి దాని అర్థం? మన శరీరమే ఆ జీవస్వరూపం, ఆ జీవికి ఆధారభూతమైన శక్తినే నారాయణతో అని అన్నారు. కాబట్టి పక్షి మీద ఎగురుతున్న పక్షి వాహనుడు అన్నారు, ఈయన వృషభం వాహనుడు అన్నారు. ఇవన్నీ సాంకేతిక పదాలే తప్ప నిజంగా ఆయన గద్ద మీద ఎక్కి కూర్చున్నాడు లేకపోతే ఆయన ఎద్దు మీద ఎక్కి కూర్చున్నాడు అనేది కాదు అన్న, ఈ ఇద్దరు ఒకటేను అన్న పరమైనటువంటి అన్వయాన్ని. సో ఈ ఆరాధనా పరంగా కూడా శివారాధన చేయటం అనేది చెట్టు మొదట్లో నీళ్లు పోయటం లాంటిది. మనం చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే చెట్టు కొమ్మల నుంచి పువ్వులు పళ్ళు వచ్చినట్టుగానే సమస్తమైనటువంటి దేవతలు ఆ కొమ్మలు రెమ్మలు ఆకులు పూలు కాయలు లాంటి వాళ్ళు కాబట్టి
నీళ్లు చెట్టుకు పోసేటట్టు శివారాధన మనం చేసినప్పుడు ఆ వాళ్ళ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆ కాయలు పళ్ళు ఇచ్చినట్టుగా వివిధ దేవతలు వాళ్ళ యొక్క ఎరీనాలో ఉన్నటువంటి వరాలు మనకి ప్రసాదం చేస్తారు అన్న పరంగా, సాధనా పరంగా అట్లా అన్వయం అవుతుంది. అంటే సాధారణంగా మనం అర్థం చేసుకునే సృష్టికర్త బ్రహ్మ, అది బ్రహ్మలిఖితం. బ్రహ్మలిఖితాన్ని ఎవడు దాచలేడు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేది 3 కాదు, ఒకటేను అని ముందు మనం అన్వయం చేసుకుంటే, ఈ బ్రహ్మలిఖితము దాన్ని దాటలేకపోవటం, లేకపోతే శివ సంకల్పానుసారం బ్రహ్మలిఖితాన్ని కూడా దాటటం అనే పరంగా ఆ సాధ్యతను గురించి కూడా ఇండైరెక్ట్ గా ఈ మంత్రం సూచిస్తోంది అని అనుకోవచ్చు. బ్రహ్మలిఖితం దాటరాంది అసాధ్యం అన్న పరంగాను, బ్రహ్మలిఖితాన్ని దాటేదానికి బ్రహ్మే నీకు సహాయం చేస్తాడు అన్న పరంగాను కూడా 2 సంఘటనల్ని మనం ఇట్లా అన్వయం చేసుకోవచ్చు. క్లుప్తంగా 2 సంఘటనలు మీకు చెప్తాను. ఒక సందర్భంలో బ్రహ్మలిఖితాన్ని దాటలేండి, అలంఘనీయం ఉంటారు, అంటే దాన్ని ముందుకు పోలేమని. నారద మహర్షి ఒక సందర్భంలో భూలోకంలో ప్రయాణం చేస్తున్నట్టు, భూలోకంలో ఆయన తిరుగుతున్నప్పుడు ఆయన నడిచి వస్తున్న దోలో, శ్మశానం మీదుగా నడిచి వస్తున్న దోలో ఒక పుర్రె కాలికి తగిలింది. అరే ఏమిట్రా నా కాలికి తగిలింది అని దాన్ని చూస్తే దాని లలాటం మీద ఉన్నటువంటి బ్రహ్మలిఖితం ఆయన కనపడింది. ఆ ఉన్న బ్రహ్మలిఖితం ఏమున్నది, ఇది అనూహ్యమైనటువంటి సంఘటనల మహాపురుషుల సంయోగం వీళ్ళకి కలుగుతుంది అని ఉన్నది. ఒక్కసారి వాడి యొక్క గత జన్మ పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా వాడి యొక్క చరిత్ర మొత్తం చూశాడు ఆయన దూరదృష్టితో, దివ్య దృష్టితో. ఎక్కడా వాడి జీవితంలో ఏ రకమైనటువంటి అనూహ్యమైనటువంటి మహాపురుషుల సమాగంతో వాడు పొందవలసిన మహత్తరమైన స్థితి పొందడం అనేది ఎక్కడా కనపడలే. అరే ఇదేమిటి, వీడి లలాటం మీద రాసి ఉన్నది కానీ వీడికి నిజంగా జరగలేదు. ఈ జరగకపోవడానికి కారణం ఏంటి? బ్రహ్మలిఖితం ఎట్లా తప్పింది? ఇది తప్పడానికి వీలేదంటారు కదా, ఎట్లా తప్పింది ఇది? ఎవరిని అడగాలి? సరే ఆ బ్రహ్మగారిని అడుగుదామని ఆ కపాలం చేత్తో పుచ్చుకుని బ్రహ్మలోకానికి పోయినట్టు అడిగాడు. స్వామి, మీరు రాసిన రాత మారేదానికి వీలేదు కదా, దాన్ని బ్రహ్మలిఖితం అంటారు. ఇతని విషయంలో, ఈ పర్టికులర్ జీవి విషయంలో ఎట్లా తప్పింది తెలుసుకుందామని మీకు తార్కాణంగా ఉంటుంది, దీన్నే పట్టుకొచ్చాను అంటాడు. బ్రహ్మ చెప్పాట, దాని లిఖితం ఎక్కడ తప్పుతుంది? బ్రహ్మలిఖితం ఎటూ తప్పదు. ఆ మహాపురుష సంసాగం, నువ్వే మహాపురుషుడివి, నీ కాలికి తగిలిందే లేదా? అది తగిలిందాన్ని పోని వదిలిపెట్టావా? నువ్వు చేత్తో పుచ్చుకుని దాన్ని బ్రహ్మలోకం దాకా పట్టుకొచ్చావు కదా, ఎంతటి సంస్కారం ఉంటే ఆ పూరే బ్రహ్మలోకం దాకా వచ్చింది. ఇదే దాని జీవితంలో దాని బ్రహ్మలిఖితంగా రాసిన సంఘటన ఇదేను, దాన్ని నువ్వు నిజం చేసావు అని అన్నట్టు. అంటే బ్రహ్మలిఖితం అనుల్లంఘనీయం అనే దానికి తార్కాణంగా తీసుకోవచ్చు, మరి జీవిత చరిత్రం తీసుకోవచ్చు. 16 ఏళ్లే వయసు కాస్త 7 బ్రహ్మకల్పాల దాకా వయసు మారిపోవటానికి ఆ బ్రహ్మకల్ప తన యొక్క దానికి బ్రహ్మే మార్కండేయుడికి స్వామి అవతారమూర్తిగా వచ్చి ఈ మాదిరిగా అనేక రకాల కార్యక్రమాలు చేయటం అంతా జరుగుతోంది. రకరకాల మనపోటి వాళ్ళందరూ అన్ని స్థాయిలో ఉన్నవాడు ఆయన దగ్గరికి పోతున్నాం వస్తున్నాం. కొంతమంది మహాపురుషులు సాక్షాత్తు సపోజ్ చెన్నైలోనే మీకు చంద్రశేఖర సరస్వతి స్వామిని నడయాడే శివుడు అనేవాళ్ళు. ఆయన ఎన్నడూ పుట్టపర్తి రావటం కానీ, దర్శనం చేసుకోవటం కానీ, మనకి ఎక్కడా కనపడదు. ఒక సందర్భంలో ఒక స్టూడెంట్కి అతని గురించి డౌట్ వచ్చింది. ఏమిటి స్వామి, ఆయనకి బ్రహ్మరథం పట్టేవాళ్ళు ఏదో కారణం చేత భగవంతుడి యొక్క నియామకంలో ఒక్కొక్కళ్ళు, ఈ మహాపురుషులంతా ఒక్కొక్కళ్ళు కొన్ని పనులు చేస్తూ వాళ్ళు నియమించబడ్డ దానిలోనే ఆ జాగ్రత్త సూర్యుడు చంద్రుడు ఏ మాదిరిగా నియమించబడి ఆ పనులు చేస్తున్నారో అట్లా సమాజంలో నియమించబడి సూర్యచంద్రుడు లాంటి వాడు ఆ చంద్రశేఖర సరస్వతి లాంటి మహానుభావులు. వాళ్ళని ఆ పర్టికులర్ కార్యక్రమంలో భగవంతుడే నియోగించాడు కాబట్టి వాళ్ళు ఆ పనులు చేసుకుంటూ ఉంటే వాళ్ళ పని
మన మాదిరిగా దర్శనానికి పరిగెత్తుకుంటూ రావటం చేయటం అనేది వాళ్ళ జీవితాల్లో కనపడవు మనకి. అనుక్షణం అనుసంధానంలో ఉండే వాళ్ళకి ప్రత్యేకంగా దర్శనానికి రావటం రాకపోవటం అనే మాటలు ఉండవు వాళ్ళకి. దానికి తార్కాణంగా ఒక సందర్భంలో జరిగిన సంఘటన చెప్తున్నాను. ఒక స్టూడెంట్కి ఆయనకి జరుగుతున్న ఈ గౌరవ మర్యాదలన్నీ సందేహం కలిగి, ఏమిటి భగవంతుడు చేయాల్సిన గౌరవాలని ఈయనకి చేస్తున్నారే అన్న భావన కలిగినప్పుడు ఆయనకి మెడలో ఏ దండ అయితే పూల దండ ఏదైతే వేశారో అది తీసి ఆ స్టూడెంట్కే వేశారనే మాట ఒక సంఘటన చెప్తారు. ఒక సందర్భంలో ఆయన్ని అడిగితే, స్వామి భగవాన్ సత్యసాయిబాబా అంటున్నారు, ఇదాన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలంటే ఆయన చెప్పిన మాట, నేను ఎవరిని ఆరాధిస్తానో ఆ కామాక్షి అమ్మవారి స్వరూపమే భగవాన్ సత్యసాయిబాబా అని ఆయన చెప్పారు అనే మాట కూడా మనం వింటూ ఉంటాం. ఏమిటి దాని అర్థం? ఈ మహాపురుషులంతా కూడా వాళ్ళని ఈ కలియుగంలో ఈ కలి విజృంభించకుండా ఉండేదానికి, ఆ దుర్మార్గాలు పూర్తి స్థాయిలో జరగకుండా కట్టుబాటు అయ్యేదానికి భగవంతుడు రాబోయే ముందే వైతాళికులు ఉంటారు వీళ్ళని. రాజు రాబోయే ముందు ఏ మాదిరిగా అనౌన్స్మెంట్ వీళ్ళు వస్తారో ఆ మాదిరిగా భగవంతుడి యొక్క అవతారానికి ముందే వాళ్ళు వచ్చి చేసిన ఏర్పాటు పరంగా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళని చేస్తూ ప్రజల్ని జాగరూకపరిచేదానికి వచ్చిన వాళ్ళ పరంగా వాళ్ళని మనం అన్వయం చేసుకోవచ్చు. సో ఈ గిరిశ శిపిష్ట అనే దాన్ని ప్రకృతి పరంగాను మంత్రపరంగా కూడా మనం ఆలోచించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అకార ఉకార మకార స్వరూపం ఓంకారం అనుకున్నాం. అదే మానవుల్లో శ్వాస రూపంలోకి వచ్చేటప్పటికి సోహం రూపంలో వ్యక్తం అవుతోంది. దాన్ని మనం సాధన చేయటమే ఆ టీబీటీ టెక్నిక్ 3వ అనువాకంలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇదే సోహం తత్వం యొక్క ఎక్స్పాన్షన్ గా మనం చూసేటట్టయితే అందులో సకారం యొక్క ఎక్స్పాన్షనే సహస్ర శీర్ష పురుష అని దాన్ని పురుష సూక్తంగాను, హకారం యొక్క ఎక్స్పాన్షన్ ని హిరణ్యవర్ణం హరిణి స్త్రీ సూక్తంగాను, ఈ రెండిటి యొక్క సమిష్టి అయినటువంటి ఓంకారం యొక్క ఎక్స్పాన్షన్ ని నమశివాయ పరంగాను రుద్రపరంగాను, అంటే వ్యాపకత్వము, ఈ వ్యాపకత్వానికి ఆధారభూతమైనటువంటి స్థిర నిశ్చలత్వం, ఈ రెండిటి యొక్క సమన్వయంగా మంత్రాలు శబ్దాల్లో కూడా ఈ మాదిరిగా వీటిని చూడొచ్చు. సో ప్రకృతిలో ఈ స్థిరత్వ చలత్వ పరంగా ఒకసారి మనం చూసే ప్రయత్నం కనుక చేసేటట్టయితే, రోజు మనం సూర్యుడిని చూస్తాం. ఆ చూసే విధానం మనకి ఎట్లా ఉంటుంది? అమ్మమ్మ పొద్దెక్కింది, చాలా దూరం పోయినాడు, అప్పుడే సూర్యాస్తమయం అవుతోంది అంటే సూర్యుడు ఉదయించాడు, సూర్యుడు అస్తమించాడు, సూర్యుడు వచ్చాడు, సూర్యుడు పరిగెత్తుకుంటూ పోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు, మిట్ట మధ్యాహ్నం అయింది అంటూ ఉంటాం. నిజంగా సూర్యుడు కదులుతున్నాడా? కదలటం లేదు. స్థిరంగా ఉన్న సూర్యుడు ఈ కదిలిస్తున్న భూమి, ఆ భూమి మీద మనం ఉండటం మూలంగా మనకి కలిగే అనుభూతి సూర్యుడు కదులుతున్నట్టుగా ఉన్నటువంటి అనుభూతి కలుగుతోంది. కాబట్టి ఈ స్థిర చర తత్వాన్ని మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ మనోపరంగా అన్వయం చేసుకుని ఈ కదిలేదాన్ని పట్టుకోకుండా కదిలేదానికి ఆధారమైనటువంటి స్థిరత్వాన్ని పట్టుకునేదానికి రోజు సూర్యుడు నీకు ఎగ్జాంపుల్గా కనపడుతున్నాడు. నీ మనస్సు నీ ఆత్మ నీకు ఎగ్జాంపుల్గా కనపడుతున్నాయి. ఈ రెండింటిని ప్రకృతిలో ఉన్నటువంటి సూర్యుడిని నువ్వు సమన్వయం చేసుకుని ఆత్మపరమైనటువంటి మార్గం మనోమార్గాన్ని అనుసరించు అన్న పరంగా అన్వయం అవుతుంది. సో అంటే ఈ స్థాణుత్వం స్థిరత్వం, అందుకని ఒక సందర్భంలో చెప్పుకున్నాం, యోగ నిద్రలో ఉన్న నారాయణమూర్తి శివుడు, సృష్టి చేస్తున్న విశ్వం మొత్తాన్ని పాలిస్తున్నటువంటి శివుడు నారాయణ స్వరూపుడు. అంటే ఒకే ఒక తత్వం రెండు రకాల పనులని చేసే పద్ధతిగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. దీనికే సంసారంలో ఉంటూ సంసారానికి అంటకుండా ఉండే విధానంగా చేసే మార్గాన్నే అనేక రకాలుగా స్వామి మనకి చెప్తూ వచ్చారు. అదే ఈ సేవాయోగం అనండి, లేదు భక్తి యోగం. అంటే యోగం అంటే కలయిక. ఏ మార్గంలో నువ్వు భగవంతుని కలవదలుచుకున్నా వాళ్ళ మంచి చెడ్డలు చూడకుండా కాముగా మనం సేవ చేసేది మన దృష్టి లోపలున్న అంతరాత్మ మీద ఉంటుంది. వాడు చేసే పనుల మీద మనం దృష్టి పెడితే నిజంగా వాళ్ళకి మనం సేవ చేయలేం. ఇంత దుర్మార్గుడిగా నేను సేవ చేయాల్సి వచ్చిందనే భావన కలిగేటట్టయితే ఆ నవ్వులాట కూడా ఆ పని మనం చేయలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎక్కడ మనం దృష్టి పెట్టాలి, హెడ్ ఇన్ ద ఫారెస్ట్ హ్యాండ్ ఇన్ ద సొసైటీ అని చెప్పినట్టుగా ఎక్కడ మన ఆత్మ మీద దృష్టి పెట్టు, కామ్గా నువ్వు చేసే సేవాపరంగా ఆ మాదిరిగా చేయటం సేవ యొక్క ప్రధానమైన ధ్యేయం అది అని చెప్పి
మరి నియమించారు. కాకపోతే అనేక రకాల హెచ్చుతగ్గులు, కాలక్రమేణ అవగాహన రాహిత్యం మూలంగా జరిగే లోపాలు కొన్ని జరుగుతున్నా వాటిని మనం సరిదిద్దుకునే ప్రయత్నం చేయటమే తప్ప వాటిని మనం అసహించుకోవటం లేదా ద్వేషించడం అనేది ఉండకూడదు అన్న మాట, అన్న సందేశాన్ని కూడా ఈ మంత్రం. ఎందుకని భగవత్ కారణం మూలంగా జరుగుతున్నవి, ఏదో కారణం చేత జరుగుతుంది. సో నో నీడ్ ఆఫ్ హేటింగ్ ఇట్. సో నీకు అర్థం కాలేదు, ఇష్టం కాలేదు, అక్కడి నుంచి తప్పుకొని మనం పోవచ్చు. ఆ మాదిరిగా నిత్య జీవితంలో దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. దీన్నే షిరిడి అవతారంలో చెప్పిన కథ కనుక మనం గుర్తు చేసుకునేటట్టయితే, ఆయనకి కాళ్ళకి తాడు కట్టి బావిలో వేలాడదీస్తే చాలా ఆనందంగా ఉంది. ఏంటి నిజంగా ఎవరికైనా అట్లా జరుగుతుందా? ఏమిటి దాని అంతరార్థం? సంసారం అనే కూపంలో పడిపోకుండా రక్షించబడ్డది కాబట్టి, రుజు మార్గంలో పైనుంచి కింద పడిపోకుండా ఆపాడింది కాబట్టి సంసారంలోనే ఉన్న సంసార కూపంలో పడలేదు, అంటకుండా దూరంగా ఉండటం అనేది చాలా ఆనందదాయకం. సో దాన్నే హెడ్ ఇన్ ద ఫారెస్ట్, హ్యాండ్ ఇన్ ద సొసైటీ అని సింపుల్గా చెప్పారు ఈ అవతారంలో. నిత్య జీవితంలో మనం చేస్తున్నటువంటి అనేక పనులలో, ఇల్లనండి, పిల్లలతో ఇంట్లో వాళ్ళతో ఉండటం, లేదు బయట వాళ్ళతో ఉండటం, లేదు సమాజంలో సమితిలో ఉండటం, అనేక రకాల సంఘటనలకి ఆనవాలమై ఉంటుంది. కాబట్టి మంచి చెడులు, ఘర్షణలు, ఇష్టాయిష్టాలు, వీటి మధ్యలో వీటికి అతీతంగా ఉండగలిగావా? సో ఆ స్థితికి కారణభూతమయ్యే ప్రపంచాన్ని లోపల పెట్టుకోకుండా, ఎట్ ద సేమ్ టైం ద్వేషించకుండా, రాగద్వేషాలకి అతీతంగా ఉండే విధానాన్ని సొసైటీలో ఉండే నేర్చుకోవాలి అన్న పరమైనటువంటి అన్వయంగా ఈ సిపివిష్ట గిరీశ సిపివిష్ట పదాన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. సో ఈ మంత్రం యొక్క భావనని ఇట్లా శ్లోక రూపంలో ఇట్లా చెప్పుకోవచ్చు. స్థాణుం సర్వత్ర వ్యక్తం, సిపివిష్టం విశ్వవ్యాపకం. స్థాణు స్వరూపంలో విశ్వం అంతా ఉండున్నది నువ్వే. ఆత్మ లేనిది లేదు. కానీ మళ్ళీ మనస్సు పరిగెత్తుకుంటూ పోతుంది. ఈ పరిగెత్తిపోయేటప్పటికి ఎక్కడికి పోవాలి? ఎక్కడికి పోయినా అక్కడ ఆత్మ ఉండనే ఉన్నది. అట్లా ఈ స్థిర చర రెండు రూపాల్లో ఉన్నటువంటి ఒకే ఒక పరతత్వమా, ఆ రెండు తత్వాలుగా నేను భావిస్తూ ఈ మాదిరిగా ప్రపంచంలో బతుకుతున్నాను. కాబట్టి ఈ రెండిటి యొక్క ఈ ద్వంద్వం నుంచి కనుక బయటపడితే కానీ మోక్షం లేదా మోహక్షయం లేదా పొందవలసిన గమ్యం సాధ్యం కాదు. కాబట్టి ఆ ద్వంద్వాతీత స్థిత్యర్థం ఏకబిల్వం శివార్పణం. స్థాణువు, చలనము, ఈ రెండు తత్వాలకి ఆదిభూతమైనటువంటి అతీత తత్వమా నీకు నమస్కారం అన్న పరంగా ఈ మంత్రాన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. నిత్యం మనం చేసే సూర్యుడు కదులుతున్నట్టుగా మనని భ్రమింపజేస్తున్నాడు కానీ కదలటలేదు. విశ్వం మొత్తాన్ని భ్రమింపజేసే పరతత్వం సాక్షాత్ పరబ్రహ్మే. ఆయన భ్రమించకుండా మనందరినీ భ్రమింపజేస్తున్నాడు. కాబట్టి ఆ రహస్యం తెలుసుకుని కదులుతున్న ప్రపంచాన్ని కాక, కదులుతున్న ప్రపంచానికి ఆధారమైన ఆత్మ లేదు పరమాత్మ తత్వాన్ని దాని మీద దృష్టి పెట్టి, కాళ్ళతో చేతులతో మనం పట్టుకోలేము, మనస్సుతోనే మనం పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఆ పరంగా చేయటాన్ని సాధన. అట్లా ఈ మంత్రాన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. సో ఇక్కడ దీన్ని ఆపుతాను. ఎనీ క్వశ్చన్స్, ఎలాబరేషన్స్ ఏదైనా ఉందంటే దోస్ పాయింట్స్ వీ కెన్ డిస్కస్. నెక్స్ట్ కలిసినప్పుడు నెక్స్ట్ మంత్ అని చెప్పుకోవచ్చు. అందరికీ నమస్కారం. Guru, you can restart. Please conclude here.